హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు మిస్టర్ సోలో వండర్. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, మరి ఎప్పటిలాగే సొంతంలో వేటకైతే వచ్చేసాము. మరి ఈరోజు మీకు మా తండేల్ని పరిచయం చేస్తాను. ఇదిగో మా తండే. మరి ఈ బోట్కి బెస్ట్ తండేలండి ఈయన. ఎటువంటి తుఫాన్లు అయినా సరే చాలా జాగ్రత్తగా సముద్రంలో బోట్ని హ్యాండిల్ చేస్తాడు ఈయన. మరి అలాగే ఇక్కడ మా హోల్ టీం ఉంది చూడండి. ఫ్రెండ్స్, మీకు కూడా మాలా సముద్రంలో ఇలా తిరగాలని ఉందా? సో ఫ్రెండ్స్, మిమ్మల్ని ఖచ్చితంగా నేనైతే మరి తీసుకువస్తాను. మరి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సముద్రంలోకి బ్రో నాకు కూడా తీసుకువెళ్ళని. ఖచ్చితంగా సంక్రాంతి సమయంలో తీసుకువెళ్తాను. ఓకే. సో ఫ్రెండ్స్, మరి చాలాసేపు తర్వాత చేపలు అయితే మాకు కాస్త కనిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, మరి మేమైతే మరి లేట్ చేయకుండా వల కొట్టడానికి సిద్ధమవుతున్నాం. మరి ఇక్కడ చూడండి, వైజాగ్ బోట్ వాళ్ళు కూడా ఇక్కడ వల కొట్టేసి వల లాగుతున్నారు. మరి మీకైతే చూపిస్తాను చూడండి. కాస్త దగ్గరికి వెళ్ళి చూపిస్తాను వాళ్ళు వల ఎలా లాగుతున్నారు. ఇగో చూడండి, బోట్ పక్క నుంచి వెళ్తున్నాం. ఫ్రెండ్స్, మరి ఇక్కడ చూడండి చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరి మాకైతే సడన్గా చేపలు అయితే కనిపించాయి ఫ్రెండ్స్. మరి మేమైతే మరి లేట్ చేయకుండా చేపలు కనిపించిన వెంటనే మరి వల అయితే కొట్టడం మొదలు పెట్టాము. ఫ్రెండ్స్, ఇక్కడ మేము కొడుతున్న ఈ వల పేరు రింగ్ వల అంటారు ఫ్రెండ్స్. మరి ఈ వలకి ఈ పేరు ఎలా వచ్చిందని చెప్పి మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే బోట్ పై నుంచి వల వెళ్ళే పద్ధతి, అలాగే మేము బోట్ పైకి తిరిగి వలను లాగే పద్ధతి, ఈ రెండు మీరు ఈ వీడియోలో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, ఒక పర్సన్ ఏంటంటే రింగ్స్ని చాలా జాగ్రత్తగా బ్యాలెన్సింగ్గా సముద్రంలోకి అయితే విడిచిపెడుతున్నాడు. మొత్తానికైతే మేము వల అయితే కొట్టేసాం ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడండి, మేము కొట్టిన వల దాదాపు ఒక 5 నుంచి 4 ఎకరాల ప్లేస్ అనేది ఆక్రమిస్తుంది నీటిలో. ఈ వల మొత్తం బోట్ పైకి రావడం అనేది అంతా ఈ రింగ్స్లో బేస్ అయి ఉంటుంది. ఈ రింగ్స్ లోపల నుంచి అనేది ఇక్కడున్న ఈ తాడు కనెక్ట్ చేయబడి ఉంటుంది ఫ్రెండ్స్. మరి దీన్ని అబేసన్ అంటాం మేము. ఇందు లోపల ఇంజిన్ ఉంటుంది. ఇంజిన్కి బెల్ట్స్ ద్వారా రన్నింగ్ అవుతుంటుంది. ఇదంతా గేర్ బాక్స్ నుంచి రన్నింగ్ అయ్యి ఈ తాడు ఏంటంటే మేము ఇట్లా లాగుతూ ఉంటాం. ఇదంతా వల కింద భాగంలో రింగ్స్ కనెక్ట్ చేయబడి తాడు ఇట్లా వస్తుంది. ఇవి కప్పీస్. ఈ కప్పీస్ పైన మొత్తం భారం పడుతుంది. సో ఫ్రెండ్స్, మరి ఈ విధంగా మేమైతే మరి మెల్లగా బోట్ పైకి అయితే వల లాగేస్తాము. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించినట్లయితే గుడ్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదు మీకు ఇంట్రెస్టింగ్గా లేదనిపిస్తే కామెంట్ సెక్షన్లో బ్యాడ్ అని టైప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి మొత్తానికి మరి ఫ్రెండ్స్, మరి ఆకలిస్తే మరి లేట్ చేయకుండా ఫస్ట్ తినేయడమేనే. సో మరి ఇక్కడ చూడొచ్చు, మా ఊడు ఆమ్లెట్ తెచ్చాడు. ఆమ్లెట్తో మరి అన్నం అయితే ఇంకా మిగిల్చాడు తప్పించి కూర అయితే తినేసాడు. మరి చల్దన్నం మరి మరొక ఆయన తింటున్నాడు. అక్కడ కూడా తీసుకెళ్ళి చూపిస్తాను మా తిండ్లు ఎలా ఉంటాయి. క్యారేజ్ కన్నా తల అయితే చిన్నదైపోయింది మా చిన్నయ్యకి. మరి మా ఊడు కూడా తినేసాడు. ఫ్రెండ్స్, మరి చూడండి, మరి చల్దన్నం మ్యాక్సిమం ఎక్కువ తింటాం. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూపిస్తున్నా చూడండి, కర్రతో బోటు పైన కొడుతూ నీటిలోకి కర్ర పెడుతున్నాడు. ఈ విధంగా పెట్టడానికి అయితే ఒక కారణం అయితే ఉంది. మరి చేపలు బోట్ కింద వెళ్ళి బయటికి వెళ్ళకుండా వాళ్ళ లోపల నుంచి ఇలా కర్రతో ఏంటంటే బోటు పైన నీటిలో పొడుస్తూ కొడుతూ ఉంటాము. ఈ విధంగా కొట్టడం వల్ల కాస్త వైబ్రేషన్స్ జనరేట్ అయ్యి చేపలు బోట్ దగ్గరికి వచ్చి తిరిగి మళ్ళీ వాళ్ళ లోపలికి వెళ్ళిపోతాయి. ఇలా చేయకపోతే ఒక్కొక్కసారి వాళ్ళలో మాకు చేపలు ఉండవు. ఎందుకంటే మ్యాక్సిమం చేపలన్నీ వాళ్ళ నుంచి తప్పించుకొని వెళ్ళిపోవడానికే ప్రయత్నిస్తాయి. కాబట్టి మనం వీలైనంత తొందరగా మన చేపలు బయటికి వెళ్లకుండా మనం చేయాల్సిన పనులను బోట్ పైన చేస్తూనే ఉండాలి. మరి మెల్లగా ఇంకా వల అయితే దగ్గరికి వస్తుంది ఫ్రెండ్స్. మరి వల లాగడం మొదలు పెడతాము. ఇప్పుడు చూడండి, వల అయితే లాగడం మొదలు పెట్టాము. చాలా హుషారుగా మా వాళ్ళు అయితే వల లాగుతున్నారు. ఇంకా చేపలు ఉన్నాయని చెప్పి మాకైతే కాస్త ఆనందంగా ఉంది. మరి ఈ ఆనందంలో మరింత స్పీడ్గా వలను లాగుతున్నాం. ఎప్పుడు మేము వల కొట్టినా సరే పాజిటివ్ యాటిట్యూడ్తో ఖచ్చితంగా చేపలు ఉండాలని ఆలోచనతోనే అయితే వల లాగుతాం. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి అయితే చేపలు వస్తున్నాయి. ఇవి సోర చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్. ట్యూనా ఫిష్లు అంటారు. చూడండి చేపలు. ఇవి కాస్త 1.5 కేజీ నుంచి 2 కేజీల మధ్యలో సైజ్ ఫ్రెండ్స్ ఈ చేపలు. ఇంకా మా వాళ్ళు ఇంకొంచెం స్పీడ్ పెంచారు చేపను చూసి. ఇంకా వాళ్ళని మరికొంచెం స్పీడ్ లాగుతున్నారు. ఫ్రెండ్స్, మరి చూడడానికి సడన్గా వాతావరణం అయితే చేంజ్ అయింది. ఇంకా ఎండపోయి ఇంకా గాలి అయితే పెరిగింది. కాస్త సముద్ర అలలు కూడా ముందు కన్నా పెరుగుతూనున్నాయి. అయితే ఇది బహుశా కాస్త తుఫాన్తో కూడిన వర్షంతో చూసిన ఇది. మేమైతే వీలైన తొందరగా మరి వేట ముగించి మరి లాంగర్స్కి అయితే మేమైతే వెళ్ళాలి. మావి పెద్ద పెద్ద బోట్స్ కాబట్టి జాగ్రత్త పడాలి ముందు. ఫ్రెండ్స్, మరి మా వల్ల చేపలు చూసి మాకైతే మరింత ఓసారి అయితే పెరిగింది. ఈసారి ఇంకా మాటలు లేకుండా చేపలు ఇంకా వల్ల చేపలు తప్పించుకొని జాగ్రత్తగా ఒక సైడ్కి బాక్స్లో జాగ్రత్తగా పేర్చుకుంటూ ఉంటాము. ఫ్రెండ్స్, మరి మేము చేస్తున్న ఈ వేట పట్ల మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇటువంటి ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయాలనుకుంటే మీరు ప్రతి
ప్రతి సంక్రాంతికి మాతో పాటు మీరు స్పెండ్ చేయొచ్చు మీ టైము. సంక్రాంతి సమయంలో ఖచ్చితంగా సముద్రంలోకి అయితే మేము మాతో పాటు చాలామందిని తీసుకెళ్తాం సరదాగా ఎంజాయ్ చేయడానికి. మీరు ఆ టైంలో మమ్మల్ని కాంటాక్ట్ అయినట్లయితే ఖచ్చితంగా మీరు ఎంతమంది వచ్చినా సరే సముద్రంలోకి అయితే మిమ్మల్ని తీసుకెళ్తాం. సో ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, ఈ వల లోపల నీటిని ఎలా ఎగరగొడుతున్నాయి చేపలు. ఈ చేపలు ఏంటంటే ట్యూనా చేపలు అంటారు వీటిని. ఈ ట్యూనా చేపలు ఏంటంటే దాదాపు 1 కేజీ నుంచి కొన్ని జాతులు అయితే దాదాపు 250 కేజీలు 300 కేజీల వరకు కూడా పెరుగుతాయి ఫ్రెండ్స్. ఒక చేప మాత్రమే 300 కేజీలు కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. ఇలాంటి చేపలు కూడా దొరుకుతాయి. మరి అయితే ఈ చేపలు ఏంటంటే ప్రస్తుతానికి ఈజీగా తప్పించుకోగలము, అంటే వాళ్ళ నుంచి పెద్దగా లేట్ ఉండదు. ఇంకా తగిలిన చేపలు ఏంటంటే సింపుల్ కానీ తోకలు కానీ తగిలితాయి, వెంటనే తప్పించేయవచ్చు. పెద్ద చేపలు అయితే పెద్దగా ఇంకా కష్టం ఉండదు. ఇంకా చిన్న చేపలే కాస్త కష్టం. వాళ్ళ ఏంటంటే కన్ను లోపల దూరేస్తాయి కాబట్టి ఇటు అటు కొంచెం గట్టిగా లాగాలి. ఈ చేప చాలా రుచైన చేప ఫ్రెండ్స్, అంటే మీరు ట్రై చేయండి. వేడివేడిగా ఫ్రై చేసి అట్లా తింటూ ఉంటే మరి ఇంకా 5 స్టార్ హోటల్లో మెనూ కూడా దీని ముందు పనిచేయదు. సో దాంతోపాటు కాస్త మనకి కిక్ ఉంటే ఇంకా లెక్కే వేరు ఫ్రెండ్స్. మీరు కనీసం ఒక్కసారైనా సరే ట్రై చేయండి, వేడివేడిగా తినండి ఇంకా ఫ్రై చేసుకుంటూ. చెప్పినట్టుగా మీలో ఎవరైనా సరే చేపని ఈ విధంగా తినుంటే వేడివేడిగా ఫ్రై చేసి, సో ఫ్రెండ్స్ మీ అనుభవం ఏ విధంగా ఉందో మాకైతే మరి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన నియరెస్ట్ లొకేషన్లో ఉన్నటువంటి మన సబ్స్క్రైబర్కి నేనైతే చేపలు ఫ్రీగా ఇస్తాను. ఫ్రెండ్స్, మీరు మొట్టమొదటిసారిగా మరి ఈ వీడియో చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీ లైక్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. సో మాకు మరింత ఇన్స్పిరేషన్గా ఉండి మరిన్ని మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చి పెడతా ఉంటాను. మరి ఇక్కడ మన వల్ల ఒక తాబేలు కూడా ఉంది ఫ్రెండ్స్. మరి నాకైతే ఒక తాబేలు కనిపించింది. సో మీకైతే కనిపించింది అనుకుంటాను వాళ్ళ లోపల. అది ఎండింగ్లో వస్తుంది, మీకైతే చూపిస్తా మళ్ళీ.
సో మీరు ఇక్కడ చూడొచ్చు కొన్ని చేపలు తప్పించినవి ఇక్కడ సైడ్కి పెట్టున్నాం. ఈ చేపల పేర్లు వచ్చి తలేపార్లు అంటారు. అలాగే మరికొన్ని తోలుపార్లు కూడా ఉన్నాయి, కొన్ని తేలవ పిల్లలు కూడా ఉన్నాయి, అలాగే సూర చేపలు కూడా అన్నీ మిక్స్ అయి ఉన్నాయి. మరి మొత్తానికైతే ఈ చేపలు పర్లేదు, తినదగిన చేపలు. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికైతే మీరు సముద్రంలోకి అడ్వెంచర్ చేయాలనుకుంటే మాలాగా ప్రతి సంక్రాంతికి మేము చాలామందిని తీసుకువెళ్తాం సముద్రంలోకి. సో మీరు కూడా ఖచ్చితంగా మాతో పాటు రావచ్చు. మీరు ఒక బ్యాచ్ ఫామ్ అయ్యి ఖచ్చితంగా సంక్రాంతి సమయంలో మాకైతే కాంటాక్ట్ అయినట్లయితే ఎంతమంది వచ్చినా సరే మిమ్మల్ని సముద్రంలోకి తీసుకెళ్తాం. సో మా వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించినట్లయితే ఫ్రెండ్స్, మరి ఖచ్చితంగా మన ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. జై భారత్, జై హింద్.